హలో నమస్తే. ఈరోజు నేను మునగ చెట్టు ఉపయోగాల గురించి చెప్పబోతున్నాను. మునగ చెట్టులోని ప్రతి భాగం అంటే ఆకులు, విత్తనాలు, పూలు, కాయలు అన్నీ మనకు బాగా ఉపయోగపడేవి. ముందుగా విత్తనాల గురించి చెప్పాలి. మునగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఏ, సి, ఈ, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఇవి శరీరాన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి, చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని కూరగా కానీ పొడి చేసుకొని కానీ ఆహారంగా వాడవచ్చు. మునగాకు రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి, అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మునగాకులో విటమిన్ సి ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులు బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన కీళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడతాయి. చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మునగాకు పచ్చడిగాను పొడి చేసుకొని కూడా వాడవచ్చు. పచ్చి ఆకు సున్నంతో కలిపి నూరి మోకాలపై పెణుకులకు కట్టుకుంటే 2-3 రోజుల్లో నొప్పి తగ్గుతుంది. మునగ పువ్వులు బరువు తగ్గించడంలో, శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ పూలు బాగా ఉపయోగపడతాయి. ఈ పూలను టీ లాగా చేసుకొని తాగాలి. స్త్రీలకు టీ బాగా పనిచేస్తుంది. ఋతుక్రమంలో వచ్చే సమస్యలను, ఇన్ఫెక్షన్లను ఈ టీ బాగా ఎదుర్కొంటుంది. ఈ పూలను పొడి చేసుకొని కూడా ఆహారంలో తీసుకోవచ్చు. మునక్కాయలు అనేక పోషకాలతో నిండి ఉన్న మునక్కాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియను బాగా ఉపయోగపడుతుంది, బరువును తగ్గిస్తాయి. మునక్కాయల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వలన ఎముకలు బలంగా ఉండడానికి ఈ కాయలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఈ కాయల్లో ఉన్నాయి. వీటిని కూరల రూపంలో తీసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న మునగ చెట్టును పెంచుకోవడం గురించి ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.